మనందరికీ తెలుసు విశ్వాసులకి తండ్రి ఎవరు? ఎవరమ్మా? విశ్వాసులకి తండ్రి ఎవరు? అబ్రహాము గారు కదా. అబ్రహాం గారు ఆయన ఎంత విశ్వాసం అండి ఆయనకి ఎంత విశ్వాసం ఉంది? చాలా విశ్వాసం ఉంది. చూడకుండానే నమ్మారు ఆయన. ఇంకా మనకి అబ్రహాం గారికి మనకి మధ్యలో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు గారు. ఆయన ఇంకా రాలేదు. కనీసం మనకంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వచ్చారు కాబట్టి ఇలా చేశారంట, ఇలా జరిగిందంట అని తెలుసు మనకి. కానీ అబ్రహాం గారికి అసలు తెలియదు. అసలు ఏంటి యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు కదా. మనకు వచ్చేసారు కాబట్టి ఇలా జరిగిందంట, కన్యక గర్భవతి కుమారుని కనిందంట, ఆయన పరిశుద్ధంగా బ్రతికాడంట, ఆయన మరణించాడంట, పాపం అసలు లేనివాడంట అని మనకు తెలుసు. కాబట్టి అంత గొప్ప దేవుడిని మనం నమ్ముతున్నాం. ఈయన ఎలా నమ్మాడండి? అసలు ఏమిటానికి విశ్వాసమునకు అసలు ఆధారమే లేనప్పుడు ఆయన విశ్వాసం ఉంచాడు. అది కాదా? అది విశ్వాసం కాదా? ఎలాంటి విశ్వాసం అండి అది? చూడండి, హెబ్రీలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాం మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అబ్రహాము ఏం నమ్మాడంటే, వాగ్దానం ఉంది, నీ సంతానమును ఇసుక రేణువుల కంటే ఎక్కువగా హెచ్చించేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు బలిమ్మని అడుగుతున్నాడు. అబ్రహాం డౌట్ పడలేదు. ఆ వాగ్దానాన్ని చూస్తున్నాడు అబ్రహాము. ఒకవేళ దేవుడు నిజంగా నా కుమారుని చంపేస్తే ఆయన చేసిన వాగ్దానం ఎలా నెరవేరుతుంది? కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన చనిపోయిన నా కుమారుని మృతులలో నుండి లేపుతాడు. ఎందుకంటే ఆయన వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అనే విశ్వాసం ఉంచి చంపడానికి కత్తెత్తాడు. డౌట్ లేకుండా చంపేమన్నా చంపేస్తాడు. కానీ అబ్రహాం విశ్వాసం ఏంటంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు కాకపోతే నా కుమారుడు చనిపోతే చేసిన వాగ్దానం ఎలా ఉండిపోద్ది? నిరుపయోగంగా ఉండిపోద్ది. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి నా కుమారుడు తల నరికేసినా చంపేసినా మృతులలో నుండి ఆయన లేపుతాడు, వాగ్దానం నెరవేరుస్తాడు. అది అబ్రహాము విశ్వాసం. ఇదంతా ఇంకా జరగలేదు కానీ అబ్రహాము మైండ్ లో ఇది ఉంది. ఎవడ ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించడు. ఏంటా వాగ్దానము? ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అంటే ఇస్సాకు వలన నీకు సంతానం వస్తుంది. మరి ఇస్సాకు చచ్చిపోతే సంతానం ఎలా వస్తుంది? పాయింట్ అర్థమవుతుందా? ఇస్సాకు వలన నీ సంతానం అనబడుతుంది. మరి అబ్రహాం దేవుడు బలి అడుగుతున్నాడు. మరి చచ్చిపోతే ఇస్సాకు వలన సంతానం ఎలా వస్తుంది? కాబట్టి ఇస్సాకు చనిపోయినా లేస్తాడు, ఇస్సాకును నేను చంపేసినా దేవుడు బ్రతికిస్తాడు అని ఏమంటున్నాడు? మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి పొందెను. ఇదండి విశ్వాసం.